హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ నేర్చుకుందాం. అదేంటో చూడండి. మీకేమన్నా తెలిసిందా? సరే, నేనే చెప్తా. మెంతికూర పప్పు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడటానికే కాదు, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతుంది కదా. ఎస్, చూడండి, క్రీమీ స్ట్రక్చర్గా పప్పు. చూసారా, ఆకు ఎక్కడ కనపడకుండా ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా బాగుంది కదా చూడటానికి. ఎంత క్రీమీగా ఉంది కదా. చూడండి, అలా చేత్తో పట్టుకుంటే మృదువుగా మెత్తగా ఎంత బాగుందో. ఇలా తింటూ ఉంటే అన్నం ఇంకా 4-5 ముద్దలు ఎక్కువే తినేస్తారు. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. చూడండి, కలర్ఫుల్ టేస్టీ మెంతికూర పప్పు చాలా బాగుంది కదా. ట్రై చేస్తారు కదా. ఫాలో అవుతారా? మరి నన్ను ఫాలో అయిపోయింది. ఇప్పుడు మనం రెసిపీ నేర్చుకుందామా? చూడండి, కందిపప్పు ఒక గిద్ద కందిపప్పు తీసుకోవాలి. అందులో నేను 2 రకాల కందిపప్పు తీసుకున్నాను. చూడండి, ఒకటి రెడ్ కలర్ది, ఒకటి నార్మల్. రెడ్ కలర్ కందిపప్పు వాడడం వల్ల హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత మెంతికూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. తర్వాత కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ టమాటోస్. ఇప్పుడు మనం ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ కందిపప్పుని కడిగి నీట్గా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మెంతికూర ఆకుల్ని చూడండి, పప్పు కడిగి తగినన్ని వాటర్ పోసి అలా పక్కన నానబెట్టుకోవాలి. ఈలోపు మనము చూసారా, మెంతి ఆకును కూడా అన్ని ఆకులుగా తీసి ఎంత నీట్గా కడిగి పెట్టామో. తర్వాత మనకి ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చిని నీట్గా తొక్క తీసి కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ముక్కలన్నీ మనము ఆ పప్పులో వేయాలి కుక్కర్లో. చూసారా, మెంతి ఆకుని నీట్గా మనకి ఎంత వీలైతే అంత చిన్న ఆకులుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మెంతి ఆకు ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా, చాలా హెల్త్కి మంచిది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అది తొందరగా కుక్ అవ్వదన్నమాట. అందుకని ఒక ప్యాన్ పెట్టి స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసి మెంతాకుని లైట్గా ఫ్రై చేయాలి. చూడండి ఎలా ఫ్రై చేస్తున్నాము. ఈ మెంతాకు నీట్గా ఫ్రై అవ్వడం వల్ల ఈజీగా కుక్ అవుతుంది అన్నమాట. చూడండి ఎలా నీట్గా ఫ్రై అవుతుందో. ఇది ఫ్రై కూడా చాలా ఈజీగా అయిపోతుంది. జస్ట్ 2-3 మినిట్స్లో చూడండి ఎలా ఎంత దగ్గరగా వచ్చిందో ఫ్రై అయిపోయి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం అలా ఆరనిచ్చి చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా గ్రీన్గా. చూడండి, అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము పప్పులో యాడ్ చేద్దాం. చూసారా, ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి అండ్ మెంతాకు. ఇప్పుడు మనం చింతపండు తీసుకొని కడిగి ఒక చిన్న గిన్నెలో సపరేట్గా పెట్టుకొని కొంచెం వాటర్ తీసుకుని అందులో పసుపు, కారం, ఉప్పు, అంటే మన పప్పుకి సరిపోయినంత చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, ఉప్పు మన టేస్ట్కి సరిపడినంత. నేనైతే 1.5 స్పూన్ వేసాను. ఇది మా టేస్ట్కి సరిపోతుంది. ఎవరికి నచ్చినంత వారికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ మూత క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మనకి ఈ పప్పులో కావాల్సిన కొత్తిమీర, పుదీనాని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. చూడండి, తర్వాత దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనకి పోపులో వేసుకోవడానికి చిన్నులపాయలు కావాలి. చిన్నులపాయలని వలిచి నీట్గా పక్కన పెట్టుకుందాం. చూడండి, పొట్టు తీసేసి, పొట్టు అంటే పైన ఉండే వైట్ లేయరు. వీటిని పొట్టు తీయకుండానే మనం పక్కన పెట్టుకుందాం. తర్వాత తగినంత కరివేపాకు కూడా పక్కన చూడండి. ఈలోపే మన పప్పు ఉడికిపోయింది. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇద్దాం. అప్పుడు ఆ ఆవిరికి మొత్తం ఉడికిపోతుంది. చూడండి, కారము, ఉప్పు ఎలా ఉడికిపోయిందో ఆవిరికి. అలాగే కింద పప్పు కూడా ఉడికిపోయింది. చూసారా, మెంతికూర ఆకు కూడా మెత్తగా. ఇప్పుడు మనము ఆ మిశ్రమాన్ని, కాలుతుంది తెలుసా చెయ్యి, ఆ మిశ్రమాన్ని
మన పప్పులో కలిపేసి చూడండి, పప్పు గుత్తితో స్పీడ్గా వేడిగా ఉన్నప్పుడు తిప్పితే పప్పు ఎంత మెత్తగా అయిపోతుంది తెలుసా. చూడండి, గింజలు లేకుండా ఎంత క్రీమీగా, చూడండి ఇలా పట్టుకుంటే చేత్తో జారిపోయే విధంగా ఉంది. నాకైతే పప్పు ఇలా క్రీమీగా ఉంటేనే ఇష్టం, గింజలుగా ఉంటే అస్సలు తినాలనిపించదు. చూడండి ఎంత క్రీమీగా కలర్ఫుల్గా బాగుంది కదా. ఇప్పుడు మనం పోపులోకి తిరగమాత వేసుకుందాం. అదేనండి పోపు, ఒక్కొక్క లాంగ్వేజ్లో ఉంటుంది కదా. నూనె తీసుకొని స్టవ్ ఆన్ చేసిన తర్వాత ప్యాన్ పెట్టి నూనె వేయాలి. చూడండి, నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు తెలుసు కదా మనకి. పోపు అంటే ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. చూడండి అవన్నీ ఎలా ఫ్రై అవుతున్నాయో, ఎంత మంచి స్మెల్ వస్తుంది చూడండి. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం చిన్నులపాయలని యాడ్ చేద్దాం. చిన్నులపాయలని కూడా మనము వాటిని కొట్టుకోవాలి కచ్చాపచ్చగా. అంటే మన పప్పు గుత్తితో కానీ రోకలతో కానీ అలా కొట్టుకుంటే చిన్నగా అలా మ్యాష్ అవుతాయి. చూడండి, ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మనం పప్పుకి యాడ్ చేయాలి. ఈలోపే మనం పప్పులో కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసి పెట్టామన్నమాట. ఆ కరివేపాకు మీదే మనం ఈ పోపు యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది తెలుసా. చూడండి, మొత్తం పప్పు గుత్తితో మనం పప్పు అంతా మ్యాష్ చేద్దాం. చూడండి, మొత్తం కలిపేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉందో పప్పు. సూపర్గా ఉంది కదా. చూస్తుంటేనే ఎమ్మీగా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. మీకు కూడా ఇలాంటి పప్పు అంటే ఇష్టమేనా? ఇష్టమైతే ఒక కామెంట్ చేయండి. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, పప్పుని మనము ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి, మనము ఏ కూర వండినా హాట్ బాక్స్లో ప్యాక్ చేసుకుంటే మనం తినే టైంకి చాలా వేడిగా అదే టేస్ట్ ఉంటుంది తెలుసా. మనం వండినప్పుడు ఎలా ఉంటుందో అంతే ఉంటుంది. చూడండి, పప్పు చూడండి ఎంత కలర్ఫుల్గా క్రీమీగా ఉందో. ఇలా ఉంటే ఎవరికి నచ్చదు చెప్పండి. మీకు కూడా నచ్చుతుంది కదా. మరి నచ్చితే ఒక లైక్ చేస్తారు కదా. అలాగే కామెంట్ కూడా చేయండి నచ్చితే. ఓకే, చూడండి మంచిగా కలర్ఫుల్గా టేస్టీ మెంతికూర పప్పు చాలా బాగుంది తెలుసా టేస్ట్. అలా వేడి అన్నంలో పప్పు నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నెయ్యి లేని వాళ్ళు ఉట్టి పప్పు కూడా చాలా బాగుంటుంది. మరి ట్రై చేస్తారు కదా, కంపల్సరీగా ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై